ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 12:30 సమయంలో మాకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద ఆదేశాల మేరకు తాతపూడి నేషనల్ హైవే తాతపూడి చిల్లుపేట రోడ్ల మండలం పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐరా బస్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు విజయవాడ నుంచి చెన్నై వెళ్లే బస్సులో తనిఖీ చేయగా మొహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తన దగ్గర ఉన్నటువంటి బ్యాగులో తనిఖీ చేయగా సుమారు 45 లక్షల రూపాయలు చెన్నై తీసుకుని వెళ్ళి అక్కడ బంగారం కొనుక్కొని తిరిగి వచ్చే విధంగా వెళ్తున్నట్లు, అతనికి సంబంధించి ఆ క్యాష్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయో అని అడగగా అతను ఎటువంటి ఆధారాలు చెప్పలేదు, చూపించలేదు. తను దర్యాప్తులో భాగంగా అతన్ని ఈరోజు మన విజయవాడ జాయింట్ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి ఆ క్యాష్ మరియు అతన్ని అప్పగించడం అయింది. ఎవరైనా అంటే ఈ రూరల్ పరిధిలో ఇట్లాగా ఏదైనా అనుమానాస్పదంగా కానీ ఏదైనా సరైన పత్రాలు లేకుండా విలువైన ఆస్తి గల వాటిని కానీ ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఇది యాక్చువల్గా క్యాష్కి సంబంధించింది, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి ఏమన్నంటే తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు.